సో ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే ఇది కాకరకాయ చెట్టు అనమాట. కాకరకాయ లాస్ట్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ప్లాంటేషన్ చేసినప్పుడు మనకు అంత డౌటే ఉండే ఇక్కడ ఇది వస్తా రాదా అని. అయితే మనం చూసుకున్నట్టయితే చాలా బాగా వచ్చింది. కాయలు కూడా వచ్చేస్తున్నాయి, మీరు చూడొచ్చు. పువ్వులు అదేవిధంగా మనకు కాయలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కాయ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చూడొచ్చు మనకు వంకాయలు అయితే రాబోతున్నాయి. సో మనము నేట్ చేసినాము వంకాయ అంతా సీడ్స్ అయ్యేటప్పటికి మళ్ళీ తీసి మనం ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ పెట్టిన ఏవైతే ఉన్నాయో మనకు ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, కూడా స్టార్ట్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ ఒక వంకాయ ఉంది, చూడండి ఇది ఒక మళ్ళీ మనం చూడొచ్చు. అక్కడ ఒక వంకాయ ఉంది, ఇది ఒక వంకాయ. టమాటో వచ్చేసి ఓన్లీ 2 ప్లాంట్స్ అయ్యి అనమాట. 2 ప్లాంట్స్కి మనకి ఎంత మంచి క్రాప్ వస్తుంది. చూడండి టమాటోలు చూడొచ్చు మీరు, ఇక్కడ 2 టమాటోలు చూడొచ్చు. ఈ విధంగా కాయ కూడా వస్తుంది. అయితే ఈ కాకరకాయ చెట్టు మొత్తం అల్లుకుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈ రోజు మనం మళ్ళీ బ్యాక్ యార్డ్ గార్డెన్కి వచ్చేసాం అనమాట. బ్యాక్ యార్డ్ గార్డెన్ లో మనకు మొక్కలు ఎట్లా పెరుగుతున్నాయి ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటా. అయితే మనకు వచ్చేసి కాకరకాయ మనకు దాదాపు మంచిగా పంట అయితే వస్తుంది. అదే విధంగా టమాటో కూడా వస్తుంది. బీరకాయ మాత్రం పూత నిలబడతలేదు, రాలిపోతుంది. ఏంటో చూద్దాం అది కూడా. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఓకే, ఈరోజు మన వీక్ ఆఫ్ అనమాట, సండే కాబట్టి ఇక్కడ వచ్చి కొంచెం గార్డెన్ చూసుకొని దాని మెయింటెనెన్స్ అంతా చెక్ చేసుకొని వెళ్తున్నాను అనమాట. అయితే ఫస్ట్ టైం నా ఛానల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే చాలా మోటివేషన్గా ఉంటుంది. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే ఇది కాకరకాయ చెట్టు అనమాట. కాకరకాయ చెట్టు ఏదైతే ఉందో ఈ కాకరకాయ చెట్టుని మనము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ప్లాంటేషన్ చేసినాం. మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అయితే చిన్నగా ఉన్నప్పుడు ప్లాంటేషన్ చేసినప్పుడు మనకు అంత డౌటే ఉండే ఇక్కడ ఇది వస్తా రాదా అని. అయితే మనం చూసుకున్నట్టయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనకు కాయలు కూడా వచ్చేస్తున్నాయి, మీరు చూడొచ్చు. పువ్వులు అదేవిధంగా మనకు కాయలు కూడా మంచిగా వస్తున్నాయి. చూపెడతా మీకు. సో ఇక్కడ ఒక పువ్వు మొత్తం చెట్టు నిండా పూతనే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు కాయ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చూడొచ్చు. చూడండి ఇంకా ఇట్లా కాయలు చాలా ఉన్నాయి. అయితే మీకు చూపిస్తా. అయితే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ మొత్తం క్యాబేజ్ వేసినాం అనమాట. ఇక్కడ ప్లేస్ ఉంది కదా అని క్యాబేజ్ కాలీఫ్లవర్ వేసినాము. కాలీఫ్లవర్ వేస్తే ఏమైంది, పురుగు వచ్చేసింది. మొత్తం కంప్లీట్గా పురుగు వచ్చేసింది. కాలీఫ్లవర్ తోటి ఇది ఒక బాధ ఉంది. ఆ పురుగు వేరే చెట్టుకు స్ప్రెడ్ కావద్దని తీసేయడం అయితే జరిగింది కంప్లీట్గా. ఇప్పుడు ఇదంతా ఖాళీగా ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే ఇక్కడ పుదీనా వేస్తే అయిపోతుంది. పుదీనాకి అయితే ఎటువంటి మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు, అంతకు అది పెరుగుతూ పోతుందని ప్లాన్ వేసాం అనమాట. ఇక్కడ పుదీనా వేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మామిడి చెట్టు, ఇక్కడ అల్ల నేరేడు చెట్టు 2 ఉన్నాయి అనమాట ఇక్కడ. సో ఇది కూడా గ్రోత్ కొంచెం స్లోగానే ఉంది. అంటే ఫ్రూట్ ప్లాంట్స్ కదా, కొంచెం స్లో ఉంటుంది అనమాట గ్రోత్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకు మనకు కాపుకి వచ్చేసి అనమాట. ఇవేంటంటే చామగడ్డలు. ఈ చామగడ్డలు మనకు ఒక 6 వీక్స్ టైం అయిపోయింది. అయితే మనకు కాపుకి వచ్చేసినాయి. ఒకసారి కలర్ చేంజ్ అయిపోతుంది కదా, ఆకులు అంతా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. చేంజ్ అయిపోయినప్పుడు తీసేయాలి. నెక్స్ట్ వంకాయ అనమాట. మనం వంకాయ ఏదైతే ఉందో మనం ప్లాంటేషన్ చేసినాం కదా, ఆ ప్లాంటేషన్ చేసిన వంకాయ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు వంకాయలు అయితే రాబోతున్నాయి. సో మనము ఫస్ట్ ఇక్కడ జర్మినేట్ చేసినాము వంకాయ అంతా సీడ్స్ వేసి జర్మినేట్ చేసి ఎక్కువ అయ్యేటప్పటికి మళ్ళీ మనం ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ పెట్టిన ఏవైతే ఉన్నాయో మనకు ఫాస్ట్గా గ్రోత్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. వంకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ ఒక వంకాయ ఉంది, చూడండి ఇది ఒక వంకాయ ఉంది. మళ్ళీ మనం చూడొచ్చు అక్కడ ఒక వంకాయ ఉంది. ఇది ఒక వంకాయ కావస్తుంది. ఈ విధంగా మనకు వంకాయలు అయితేనే ఉన్నాయి అనమాట. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా, వంకాయలు అయితే అవుతున్నాయి. అదే విధంగా మీరు చూడొచ్చు ఈ చామగడ్డ కలర్ చేంజ్ అవుతుంది మెల్లమెల్లగా. అయితే ఇది కాపుకొచ్చి తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదంతా వంకాయ, ఇది మొత్తం బ్రింజాల్. ఈ సడన్గా ఎందుకు ఇట్లా పడిపోయిందో తెలియదు. కొమ్మ ఇరిగిపోయిందా, అది మన వెయిట్ పడ్డదా ఏం తెలియదు, పడిపోయింది. అయితే పూత కూడా ఇట్లా పడిపోయింది అనమాట. సో బ్రింజాల్ అవతల అయితే బాగానే పెరిగింది. సో అక్కడ వచ్చేసి 2 పప్పాయ చెట్లు అయితే అవంతకు అవే వచ్చి మేము ఏం చేయలేదు. సో మేము పెట్టలేదు అనమాట యాక్చువల్గా చెట్లు, అవే వచ్చినాయి. సరే అని అవి గ్రో అవుతున్నాయి, మేము వదిలేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టమాటో, మీకు టమాటో చూపిస్తాను చెప్పినా కదా. అయితే టమాటో వచ్చేసి ఓన్లీ 2 ప్లాంట్స్ అయ్యి అనమాట. 2 ప్లాంట్స్కి మనకి ఎంత మంచి క్రాప్ వస్తుంది చూడండి. ఇక్కడ 2 టమాటోలు చూడొచ్చు మీరు, ఇక్కడ 2 టమాటోలు చూడొచ్చు, అక్కడ 2 టమాటోలు చూడొచ్చు. ఇంకా చాలా పువ్వులు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ పైన కూడా మనకు ఈ టమాటో ఇట్లా మనకు తీగలాగా చాలా పొడుగు పెరిగింది, దాన్ని పైకి ఎత్తి కట్టడం జరిగింది. అయితే పైన కూడా 2 టమాటోలు వస్తున్నాయి అనమాట ఈ విధంగా. అయితే మనకు ఇక్కడ వచ్చేసి కాకరకాయ చెట్టు కూడా ఉంది. కాకరకాయ చెట్టు ఏదైతే ఉందో మీరు చూడొచ్చు, చిన్న కాకరకాయ పువ్వు, అదే విధంగా కాయ కూడా వస్తుంది. అయితే ఈ కాకరకాయ చెట్టు మొత్తం అల్లుకుంది అనమాట, చాలా బాగా అల్లుకుంది.
సో ఎట్లా అల్లుకుందో చూపిస్తా చూడండి. సో మనకిదంతా బీరకాయ, కాకరకాయ 2 కలిసిపోయినాయి. ఇట్లా ఇట్లా ఈ కలర్ ఉంది. ఇట్లా ఉన్నదేమో కాకరకాయ అనమాట. ఇంకో రకంగా ఆకుంది గదా! ఇగో ఇట్లా ఉన్నది బీరకాయ అనమాట. సో అది డిఫరెన్స్. సో మనకొచ్చేసి కాకరకాయ మీరు చూసుకున్నట్టయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక కాకరకాయ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక కాకరకాయ పెద్దగా అయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ఒక కాకరకాయ పెద్దగా అయింది. ఇంకా చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఒక కాకరకాయ. ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. ఇక్కడ ఇంకో చిన్న కాకరకాయ ఉంది. ఇట్లా చాలా కాకరకాయలైతే వస్తున్నాయి. కాకరకాయ చాలా బాగా పెరుగుతుందనమాట. అయితే దీనికి గైడెన్స్ కూడా చాలా బాగుంది. అయితే బీరకాయ చూసుకున్నట్టయితే మనకు పూత ఎక్కువగా రాలిపోతుంది. కానీ బీరకాయలైతే ఈ విధంగా వస్తున్నాయి. కొన్ని 1, 2, 3 అయితే వస్తున్నాయి. కొన్ని రాలిపోతున్నాయి. ఎక్కువ శాతం అయితే మనకు పూత రాలిపోవడం అయితే జరుగుతుంది. సో వాటికి మనకిప్పుడు పుల్లటి మజ్జిగ స్ప్రే అయితే చేయవలసి ఉంటుంది. లేకపోతే ఎన్‌పీకే బూస్ట్ అయితే ఇయ్యాల్సి ఉంటుంది. ఎన్‌పీకే బూస్ట్ అంటే మనకు అది వాటర్ సాల్యుబుల్ అనమాట. వాటర్‌లో కలిపి పోయాల్సి ఉంటుంది. అప్పుడు మంచిగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అరటి చెట్టు అనమాట. అరటి చెట్టు మనము కంపారిటివ్‌లీ మన దాంట్లో చూసుకున్నట్టయితే మన టెర్రస్ గార్డెన్ తోటి పోల్చి చూసుకున్నట్టయితే మన బ్యాక్ యార్డ్ గార్డెన్‌లో ఇది హైబ్రిడ్ కంప్లీట్‌గా. అయితే గ్రోత్ అయితే చాలా స్లోగా ఉంది. ఫుల్ గ్రోత్ అయితే లేదు. సో లెట్స్ వెయిట్ చేద్దాం. ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అనేటివి కొంచెం మనకు ఓపిక ఉండాలి రావడానికి. కానీ వెజిటేబుల్స్ అయితే మనకు ఫాస్ట్‌గా వస్తాయన్నమాట. మీరు చూడొచ్చు లాస్ట్ వీడియో లీఫీ వెజిటేబుల్స్ టెర్రస్ గార్డెన్ మీద ఏ విధంగా మనం కుండీలలో పెంచినామో అట్లా ఈజీగా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ లీఫీ వెజిటేబుల్స్ ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఇక్కడ కొన్ని బండలు ఉన్నాయి కదా! ఈ బండలన్నీ తీసేసి కొంచెం పాట్ మిక్స్ సాయిల్ వేసి మనకు దాంట్లో పుదీనా కానీ పాలకూర కానీ ఇట్లా వేద్దామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. మీ సలహా కూడా చెప్పండి. అయితే ఎట్లా చేస్తే బాగుంటుందని మీ సలహా తప్పకుండా చెప్పండి. కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో ఇది మన హోమ్ గార్డెన్ యొక్క అప్డేట్ అనమాట ఈరోజుకి. ఓకే. అయితే ఫస్ట్ టైం నా ఛానల్‌కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. బాయ్.